ఒకనాడు ఒక భక్తుడండి ఎప్పుడు కృష్ణ పూజ చేస్తూ చేస్తూ ఆ కృష్ణ విగ్రహం, కృష్ణుని యొక్క చిన్న విగ్రహం అక్కడ పెట్టుకుని పూజ చేస్తున్నాడండి. పూజ చేస్తుంటే నాలుగు నుంచో చేస్తున్నాడు కృష్ణ పూజ. అకస్మాత్తుగా పూజా మందిరంలో ఆ పరమాత్మ ప్రత్యక్షమైనాడండి. అకస్మాత్తుగా ఏంటంటే ప్రీ అరేంజ్మెంట్ ఏమి లేదండి, అకస్మాత్తుగా వితౌట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసినారండి. సర్ప్రైజ్ విజిట్ అంటారండి దీన్ని. అప్పుడప్పుడు ఇన్స్పెక్టర్లు కూడా స్కూల్ అట్లాగే విజిట్ చేస్తుంటారు, సర్ప్రైజ్ గా అకస్మాత్తుగా విజిట్ చేస్తుంటారు. ఈ కృష్ణ పరమాత్మ గారు వచ్చేటప్పటికి భక్తుడండి ఎంత ఆనందపడ్డాడంటే, నా జన్మ ధన్యం అయిపోయింది, ఇంతవరకు నేను విగ్రహాన్ని ఆరాధిస్తుంటే అసలు వ్యక్తి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు మహానుభావుడు అని చెప్పి ఆ భక్తి తన్మయత్వంలో నుండి మహనీయులు చూడండి, ఎవరైనా ఇంటికి వస్తే అతిథులు ఏం చేస్తారు చెప్పండి, ఏదైనా వారికి పాలో పందో ఏదో టిఫినో ఏదో మనం ఆతిథ్యం ఇస్తాం కదండి. అదేవిధంగా సాక్షాత్ కృష్ణ పరమాత్మకుడు వచ్చేటప్పటికి ఆ భక్తుడికి వారికి నైవేద్యం ఏదన్నా ఇస్తే బాగుండను. పెద్ద ధనవంతుడు కాదు, బీదవాడు. అక్కడ ఒక అరటి పండు మాత్రం ఉన్నదండి ఎక్కడ పూజాగ్రహంలో. ఆ అరటి పండు తీసి ఆ భక్తిలో తన్మయుడైపోయి దాన్ని ఒలిచి ఏం చేసినాడో తెలుసండి, గుజ్జు పార వేసి తొక్కు పెట్టాడండి దేవుడికి. చూడండి, ఆ తన్మయత్వంలో మైమరిచిపోయినాడు పాపం, ఏది చేయవలనో తెలియక భక్తిలో మునిగిపోయినాడండి. అతను భగవానుడు చక్కగా దాన్ని మింగి ఆనందంగా అంతర్ధానం అయిపోయినాడు. వారు అంతర్ధానం అయిపోయిన తర్వాత ఈ భక్తుడు చూసుకున్నాడు, నారాయణ నారాయణ, అపచారం ఇది ఉపచారం కాదు, అపచారం జరిగిపోయింది. ఇవో సామాన్య వ్యక్తులకే పెట్టరే, అటువంటిప్పుడు సాక్షాత్ భగవంతునికే నేను ఇది పెట్టాను, ఈ తొక్కు పనికిరాంది అసారమైనటువంటిది, ఎంత పాపం నేను ఒడిగట్టుకున్నానని చెప్పి భావం చేస్తూ ఏం చేయాలి ఇప్పుడు, నీ కంటి వెంట ధారధారగా దుఃఖిస్తున్నాడు. అయిపోయింది పని, వారు అంతర్ధానం అయిపోయినారు. ఏం చేయాలని చెప్పి పట్టుదల వహించి ఏం చేసినాడు తెలుసండి, మళ్ళా ఓం శ్రీకృష్ణాయ నమః అని చెప్పేసి మళ్ళా వేలకు వేలు జపం చేశాడండి. ఏమైనా సరే మళ్ళా ప్రత్యక్షం చేసుకుంటాను, ఈసారి మాత్రం ఈ తప్పు జరగనివ్వను అని ఏం చేశాడు తెలుసండి, అరటి పళ్ళు ఒక 10-15 తెప్పించాడండి. ముందుగా తెప్పించి దాన్ని బాగా తోలు వలిచి గుజ్జు మాత్రం దేవుడికి పెట్టినట్టుగా రిహర్సల్ చేశాడండి. ఎందుకంటే ఈ తప్పు మళ్ళీ రాకూడదు, ఇది గుజ్జు పారవేసి తొక్కు పెట్టడం అది చేయకూడదు. కాబట్టి ఆ భగవానుకి సారభూతమైనటువంటి వస్తువు ఇస్తామని చెప్పి ప్రాక్టీస్ చేశాడండి బాగా. ఎవరు, ఈ భక్తుడు, కృష్ణ భక్తుడు 10-15 అరటి వాళ్ళు అట్లాగే రిహర్సల్ చేశాడండి. ఇదిగో దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఇదిగో దేవుడు ప్రత్యక్షమైనాడు, ఇదిగో అరటి పండు ఒలిచినాను, గుజ్జు వారికి పెడుతున్నాను అని బాగా రిహర్సల్ చేశాడండి. సరిగా కొంత 2-3 రోజులు అయిన తర్వాత మళ్ళా కృష్ణ పరమాత్మ మళ్ళా ప్రత్యక్షమైనాడు. అప్పుడు ఏం చేసినాడు తెలిసి, నీ పొరపాటు మళ్ళీ రాకూడదుగా, అందుచేత అరటి పండు బాగా ఒలుస్తూ పొరపాటు రాకుండా ఉండటానికి దాని మీద ఏకాగ్రంగా దృష్టి పెట్టి ఒలిచి గుజ్జండి దేవుడికి పెట్టాడండి. భగవానుడు ఏం చేసినాడంటే విసిరి అవతల పారేశాడు, తినలేదు. స్వామి మొదటి రోజు మీరు ప్రత్యక్షమైనప్పుడు ఏదో పొరపాటు జరిగిపోయింది, మీకు అసారమైనటువంటి వస్తువు పెట్టినాను అని చెప్పి చాలా దుఃఖిస్తున్నాను, ఇప్పుడు సార వస్తువు పెట్టాను, మీరు ఎందుకు దాన్ని తిరస్కరించి అవతల పారేసినారని చెప్పి అడిగితే, నాయన మొదటిసారిలో అసార వస్తువు ఇచ్చినా కూడా నీ మనస్సు ఎక్కడ ఉంటే నా పాదపద్మముల మీద ఏకాగ్రంగా ఉన్నది, రెండోసారి నేను ప్రత్యక్షమైనప్పుడు నీ మనస్సు ఎక్కడుందంటే నన్ను మర్చిపోయి అరటి పండుని ధ్యానం చేస్తున్నావు నువ్వు, తొక్కు దాని గుజ్జు దీన్ని కూర్చే చింతన చేస్తున్నావు, నన్ను మర్చిపోయినావు నాయన అని చెప్పి చక్కని వాక్యం చెప్పారు. కనుక ఏకాగ్రత అనేటువంటిది ఒక